శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం వారి హుండీ లెక్కింపు కార్యక్రమం డీఈఓ కనకపర్తి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏసీ అండ్ ఈఓ మాట్లాడుతూ 68 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా 23,32,155 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 1,41,215, వెరసి 24,73,370 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. అనంతరం ఆలయ ఈవో కాటన్ జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ప్రతి ఆలయానికి నూతన నియమ నిబంధనల ప్రకారం అధికారులు మరియు పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో లెక్కించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తజన బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. నుంచి 10/12/2025 వరకు 68 రోజులకి 24,73,370 రూపాయలు వచ్చింది సార్. గతం కన్నా ఎక్కువ వచ్చింది. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, అన్ని గైడ్ లైన్స్ ప్రకారం, అన్ని నిబంధనలు పాటించి ఉండి ఓపెన్ చేయడం జరిగిందండి. భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు. తెలియజేస్తున్నాండి భక్తులందరికీ. ఇంకేమన్నా ఉందా? పిఠాపురంలోని శ్రీ కుకుటేశ్వర దేవస్థానం యొక్క ఆలయ హుండీలను ఈరోజు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు గారు, తనిఖీదారు వడ్డి ఫణికుమార్ గారు, ఇతర రెవెన్యూ, పోలీస్, అర్చక, బ్యాంక్ సిబ్బంది యొక్క సమక్షంలో, భక్తుల సమక్షంలో చర్చ లెక్కించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఈ హుండీల ఓపెనింగ్ పారదర్శకంగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా రూల్ని అనుసరించి పరగబందీగా చేయమని ఆదేశాలు ఇస్తున్న కారణంగానే ఈసారి నూతనంగా ప్రతి హుండీ ఓపెనింగ్ ఆ యొక్క ఆలయ స్థాయిని బట్టి ఉప కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, జిల్లా అధికారుల యొక్క సిసి కెమెరాని లైవ్గా వాళ్ళు కూడా పరీక్షించే విధంగా నూతనంగా నిబంధనలు వచ్చినాయి. ఆ నిబంధనలను కూడా పాటిస్తూ ఈ హుండీ పారదర్శకంగా లెక్కించడం జరిగింది. ఇది అక్టోబర్ 4వ తారీఖు నిర్మల ఈ రోజు లెక్కించడం జరిగింది. 68 రోజులకు కూడా ఆలయం నుంచి 23,32,155, అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా 1,41,215 వెరసి ఈ 68 రోజులకి 24,73,370 రూపాయలు ఆలయ హుండీ ద్వారా వచ్చింది. అంతేకాకుండా ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $1 నోట్ ఒకటిని, భూటాన్ నోట్ ఒకటి కూడా వచ్చింది. విదేశీ కాయిన్స్ కొన్ని వచ్చినాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క విలువను బట్టి SBI ద్వారా, మారకం ద్వారా జరిగి దీనికి అదనంగా దాని విలువ జోడించడం జరుగుతుంది. గోల్డ్, సిల్వర్ ప్రస్తుతం అయితే ఇందులో ఈ హుండీలు ఏమీ రాలేదండి.